హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియో మెంటర్స్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి అన్ని స్టేట్మెంట్స్ కరెక్టేనండి. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ది అబౌవ్. క్లైమేట్ స్మార్ట్ విలేజ్ గురించి ఇచ్చాము. ఈ ప్రాజెక్ట్ని క్లైమేట్ చేంజ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అనేటటువంటి ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ వాళ్ళు రన్ చేస్తున్నారు ఇండియాలో. అలాగే ఇది కన్సల్టేటివ్ గ్రూప్ కూడా ఒకటి ఉంది. దీనికి కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇది ఫ్రాన్స్లో హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. ఇది కరెక్టే. సో ఇండియాలో ఇది ఇక్రిసాట్ వాళ్ళతో కలిసి దే ఆర్ డూయింగ్ దీస్ రీసెర్చ్ సెంటర్స్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ డి ఆల్ ది అబౌవ్. ఇక ఈరోజు టాపిక్ కొంతమంది పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ గురించి, ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. నేను కూడా దీని మీద కొంచెం గట్టిగానే చదివాను, పోస్టల్ బ్యాలెట్. సో ఐ విల్ టెల్ యూ ద రీజన్ ఆల్సో. ఈ మధ్యకాలంలో మీడియా పర్సన్స్ ఎవరైతే ఎన్నికల్ని కవర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా పోస్టల్ బ్యాలెట్లో ఓట్ ఎలిజిబిలిటీ ఉంది అంటూ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. 2024 అసెంబ్లీ పోల్స్లో వీళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓటు వేయొచ్చు అని చెప్పింది. సో దీనికి సంబంధించి మీడియా పర్సనల్ ఇచ్చినటువంటి ఈ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం జరిగింది. అయితే డెఫినెట్గా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా అందరూ ఓటింగ్లో భాగస్వాములు కావాలనేటటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే అసలు పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అంటే ఏంటి అని కనుక మీరు చూస్తే, పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అంటే ఎవరైతే వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి ఓటు వేయలేరో అలాంటి వ్యక్తులకి ఒక పోస్టల్ బ్యాలెట్ ఇంటికే వస్తుందన్నమాట. సో వాళ్ళే ఓటు వేయచ్చు అందులో. సో ఓటు మీరు వెళ్ళి వేయకుండా మీ దగ్గరికే ఓటు వేసేటటువంటి ఒక ప్రక్రియ వస్తుంది. సో దీన్ని మెయిల్ ఇన్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వేస్తారు మీరు. అంటే ఓ బ్యాలెట్ సిస్టమ్ పెడతారు, మీరు అందులో ఓటుని నమోదు చేయొచ్చు. ఇది ఎవరైతే ముందుగా పోస్టల్ బ్యాలెట్ని ఎనేబుల్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది. ఇవి ఎలక్షన్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ప్రకారం మనం ఈ పోస్టల్ బ్యాలెట్ అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చాం. అయితే ఇందులో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ పోస్టల్ బ్యాలెట్ పంపడం అనేటటువంటిది కొంత ఇబ్బంది. ఈవెన్ పోస్ట్లో కూడా పంపిస్తూ ఉంటారనమాట. సో ఇది ఒక కన్వీనియంట్ ఆప్షన్ ఎవరైతే కొంచెం సమస్యగా ఉండి వచ్చి ఓటు వేయలేరో వాళ్ళకి. అయితే ఎవరెవరు ఓటు వేయచ్చు అనేది కనుక మీరు చూస్తే, దివ్యాంగులు కానీ లేదా ఎలక్షన్ డ్యూటీలో నిమగ్నమైనటువంటి ఉద్యోగులు కానీ ముఖ్యంగా ఈ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో ఓటేస్తారు. అయితే నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించాను ఈ పోస్టల్ బ్యాలెట్ గురించి. ఒకసారి అందులో కనుక మనం వెళ్తే ఎవరు ఎలిజిబుల్ అని అంటే, స్పెషల్ ఓటర్స్ అంటే పెద్ద పెద్ద మంత్రులు లేదా వైస్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి, వీళ్ళు స్పెషల్ మెంబర్స్, వీళ్ళు పోస్టల్ బ్యాలెట్ వేయచ్చు. సర్వీస్ ఓటర్స్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెంబర్స్ కానీ, మిలిటరీలో పనిచేసే వాళ్ళు, పారామిలిటరీ దళాలు కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్షన్ డ్యూటీస్లో ఇంటి నుంచి చాలా సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ సర్వీస్ ఓటర్స్ అని అంటాం. వీళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ను వాడుకోవచ్చు. ఆబ్సెంటీ ఓటర్స్ అని ఒకటి ఉందండి. యాక్చువల్గా దీని ప్రకారం అయితే మనం కూడా వేయచ్చు. మనము ఇన్ ద సెన్స్ దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఎవరైతే వచ్చి ఓటు వేయలేనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు కొన్ని కారణాలు ఉంటాయి. వర్క్ కమిట్మెంట్స్ వల్ల ఎక్కడికో దూరంగా వెళ్ళొచ్చు, లేదా వాళ్ళకి ఒంట్లో బాగోకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళు దివ్యాంగులు అయి ఉండొచ్చు, లేదా సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 80 years ఉండొచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం మాత్రం 80 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తులు, ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తోంది. ప్రతి వాళ్ళకి కూడా కల్పించట్లేదు. జనరల్గా అయితే మనం ఫామ్ 12Dని డౌన్లోడ్ చేసుకొని పెడితే ఇవ్వాలి అసలు మనకు కూడా రూల్ ప్రకారం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వైజాగ్లో ఓటేయాలి, మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, మీరు పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అకార్డింగ్ టు ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఉపయోగించవచ్చు. అంటే అందులో ఉన్నటువంటి బట్టికి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, వర్క్ కమిట్మెంట్స్, ఇల్నెస్ అని అన్నాడు. ఇల్నెస్ ఎవరికైనా రావచ్చుగా, ఏముంది అందులో. బట్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఇచ్చిన చట్టం వేరు, దాని అమలుని మార్చేటప్పుడు, దాని అమలుని చేసేటప్పుడు దాని తాలూకా నిబంధనలు కొంచెం ఇంకొంచెం లోతుగా ఉంటాయి. సో కాబట్టి అందులో భాగంగా 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకి ఇస్తున్నారు, అలాగే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వ్యక్తులకి ఇస్తున్నారు. కానీ సామాన్యులకి ఇది ఇవ్వట్లేదు, ఎందుకంటే అందరూ అలా వేస్తారని భయం కూడా కావచ్చు. అలాగే ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ మీద ఉంటారో ఆఫీషియల్స్కి ఇస్తారు. ప్రివెంటివ్ డిటెన్షన్ అందులో భాగంగా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు, హోమ్ అరెస్ట్ కానీ వాళ్ళకి ఇస్తారు. దివ్యాంగ్స్కి ఇస్తారు. అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే పోలింగ్ రోజు ఉంటారు కదా కొంతమంది ఉద్యోగులు, ఈ పోలింగ్ సంబంధించి మీడియా పర్సన్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేటటువంటిది వాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ కూడా ఒకటి వచ్చింది. కండక్ట్ ఆఫ్ రూల్స్ 1961ని 2016లో
అమెండ్మెంట్ చేశారు. ఇదేంటంటే సర్వీస్ ఓటర్స్ ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ని వాడుకోవచ్చు. ఇందులో ఏమవుతుందంటే ఈ పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటంటే మీకు ప్రత్యేకించి ఓటు వేయడానికి మీకు ఇచ్చేటటువంటి ఒక హక్కు. అంటే ఇప్పుడు ఆ పేపర్ లాంటిది మీ దగ్గరికి వస్తేనే మీరు ఓటు వేయగలరు. దీన్ని ఇప్పుడు ఈమెయిల్ ద్వారా కూడా పంపిస్తున్నారు. సో మీరు డౌన్లోడ్ చేసుకొని దానికి డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, మీరే వేశారని చెప్పి రాసేటటువంటి డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టివ్వాలి. ఇది మీరు మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు అనమాట. సో దీనికి మీ డిక్లరేషన్ ఫామ్ని అటెస్ట్ చేస్తారు. సో ఈమెయిల్ ద్వారా కూడా యాక్చువల్గా ఓటు వేయచ్చు. బట్ అందరికీ ఈ సౌకర్యం అనేటటువంటిది కల్పించట్ల, సర్వీస్ ఓటర్లకు మాత్రమే ఇస్తున్నారు ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ అనేటటువంటిది. సో ఇది ఎలా వేయాలి అంటే ఇంకో 12D ఫామ్ని మీరు తీసుకురావాలి. దీనికి అప్లికేషన్ ఫైల్ చేస్తారు. 5 days ఆఫ్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ దగ్గర 2 పోలింగ్ అఫీషియల్స్, 2 పోలింగ్ అఫీషియల్స్, ఒకవేళ ముసలి వాళ్ళు అయితే కనుక ఒక వీడియోగ్రాఫరు సెక్యూరిటీ పర్సన్స్తో వచ్చి పోస్టల్ బ్యాలెట్ ఒక డబ్బా ఉంటుంది, అందులో ఓటు వేయించుకొని వెళ్తారనమాట. ఇవి వేసే ముందే చెప్తారు ఏ రోజు వస్తాం మేము, మీరు ఏ రోజు ఓటు వేయాలనేటటువంటి దాన్ని మీకు ఇన్ఫామ్ చేస్తారు. ఈ 12D ఫామ్ని మనం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ని కలిసి కూడా మీరు పోస్టల్ బ్యాలెట్ అడగచ్చు అనమాట. సో ఈ రకంగా పోస్టల్ బ్యాలెట్ అనేటటువంటిది మనకి వాడుతున్నారు. బట్ సామాన్యులకి పోస్టల్ బ్యాలెట్ ప్రస్తుతానికి అయితే ఇవ్వట్ల. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఉందండి, ఫండమెంటల్ రైట్ టు ఓట్ అనేటటువంటిది కాదు అలా అని చెప్పేసి. సో మీకు స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద, దయచేసి ఆన్సర్ చేయండి. అలాగే వెన్ కమ్స్ టు ద మెయిన్స్ క్వశ్చన్, ఎన్నికల ప్రక్రియలో ప్రాప్యతను నిర్ధారించడంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగం ఏ పాత్రను పోషిస్తుంది? 150 పదాల్లో రాయండి. సో 150 పదాల్లో ఈ యొక్క క్వశ్చన్ రాయండి. వీలైతే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.